అమ్మో! ఈ ముసలిది ఫోన్ తీయటం లేదేంటి? సరేలే ఎలాగూ నాకు ఆ జగదాత్రి మేడం డబ్బులు ఇస్తానని చెప్పింది కదా! అక్కడికి వెళ్తే సరిపోతుంది అని అనుకుంటూ పాములవాడు బయలుదేరి దాత్రి వాళ్ళ ఇంటి దగ్గరికే వస్తూ ఉంటారు. పార్టీకి కావాల్సిన మందు, భోజనం అన్నీ కూడా కమలాకర్, బూచి, చిలకమ్మ ముగ్గురు దగ్గరుండి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇవన్నీ మీరే చేశారా అంటూ దాత్రి కేదార్ వచ్చి కమలాకర్ని అడుగుతూ ఉంటే, నేను కూడా హెల్ప్ చేశాను అని బోచి, నేను కూడా హెల్ప్ చేశానని చిలకమ్మ చెప్తూ ఉంటారు. అప్పుడే సుధాకర్ అక్కడికి రావటంతో, అన్నయ్య ఎప్పుడో ఒకసారి పార్టీ కదా అని నీ పర్మిషన్ లేకుండానే మందు కూడా అరేంజ్ చేశాను, నువ్వు వద్దంటే తీసేస్తాను అన్నయ్య అని కమలాకర్ అడగటంతో, ఎప్పుడో ఒకసారే కదా కమలాకర్, నేనెందుకు కాదంటాను, కానివ్వండి అని సుధాకర్ అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అని కమలాకర్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. అబ్బా మామ, నాకు ఎంత సంతోషంగా ఉందో, రోజు నేనైతే మేడ మీదకి వెళ్ళి ఎంత తిప్పలు పడతానో కాచికి తెలియకుండా తాగటం కోసం అని బోచి చెప్తుంటే, కోపంగా చూస్తున్న కాచి రోజు మేడ మీదకి వాకింగ్ అని వెళ్తుంటే నేను ఏమో అనుకున్నాను, ఇదా మీరు చేస్తున్న పని అని అరుస్తూ ఉంటుంది. అయ్యో నా నోటి దూలతో నేనే ఇలా దొరికిపోయానే అని సారీ కాచి అని బూచి బతిమలాడుకుంటూ ఉంటారు. అందరూ నవ్వుకుంటూ ఉంటారు. రోజు సంగతి ఏమో తెలియదు కానీ ఈ రోజైతే నువ్వు నాకు పర్మిషన్ ఇచ్చేయాల్సిందే కాచి అని బూచి బతిమలాడుతూ ఉంటాడు. తర్వాత రాగిని ఒకచోట కూర్చొని ఉంటే దాత్రి అన్నం ప్లేటు పట్టుకు వెళ్ళి, అత్తయ్య ముందు మీరు ఈ అన్నం తినండి అని ఇస్తూ ఉంటుంది. అది కాదు నేను తినటం వైజయంతి చూసిందంటే ఇంకేమైనా ఉందా అని రాగిని కంగారు పడుతూ ఉంటే, ఏం కాదత్తయ్య మీరు తినండి అని దాత్రి ప్లేట్ ఇచ్చి వెళ్తుంది. తర్వాత పాములవాడు అక్కడ బయటికి వచ్చి ఫోన్ చేస్తూ ఉంటాడు. అయితే జగదాత్రి కేదార్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఫోన్ తీయడు. అదేంటి ఈ మేడం ఫోన్ తీయటం లేదే, సరేలే లోపలికి వెళ్తే సరిపోతుంది అని గుమ్మం దగ్గరికి వస్తూ ఉంటాడు. బూచి కమాన్ రా, ఏంటి ఇంకా అక్కడే ఉన్నావు అని కమలాకర్, బూచి ఇద్దరు కూడా మందు కొడుతూ ఉంటారు. యువరాజ్ ఫోన్ చూసుకుంటూ ఉంటే, ఏంటి యువరాజ్ మందు కొట్టడానికి రావా, స్టఫ్ మాత్రమే తింటున్నావు, రా కమాన్ అని కమలాకర్ పిలుస్తూ ఉంటే యువరాజ్ నిషి వైపు చూస్తూ ఉంటాడు. నా పర్మిషన్ లేకుండానే నువ్వు వారానికి ఒకసారి మందు కొట్టి వస్తావా యువరాజ్, ఏదో నా పర్మిషన్ తీసుకుంటున్నట్లు అని నిషి అడగటంతో, అబ్బా ఏంటి నిషి నా పరువు అందరి ముందు తీసేస్తున్నావే అని యువరాజ్ అంటే అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అదిగో పర్మిషన్ వచ్చేసినట్లే, రా కమాన్ అని కమలాకర్ పిలుస్తాడు. అలా యువరాజ్ ముగ్గురు కూడా మందు కొడుతూ ఉంటారు. కేదార్ నువ్వేంటి అక్కడే నిలబడ్డావు, రా నువ్వు కూడా రా అని కమలాకర్ పిలవటంతో, నాకు నిజంగానే అలవాట్లేదు అని కేదార్ అంటాడు. సిస్టర్ మీరు పర్మిషన్ ఇవ్వాలేమో ఇచ్చేయండి అని బోచి అంటే, నేను కేదార్కి ఇష్టమైతే ఏ రోజైనా కాదన్నానా అన్నయ్య, కేదార్కి ఇష్టమైతే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని దాత్రి అంటే, లేదు నేను నిజంగానే తాగును, నాకు అలవాట్లేదు అని కేదార్ చెప్తాడు. మీరు చెడిపోయేదే కాకుండా మళ్ళీ కేదార్ని ఎందుకు చెడగొట్టడం, వదిలేయండి అని కౌశికి అంటుంది. కేదార్ నువ్వు మంచి ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోయావు అని కమలాకర్ అంటే, మీరే తాగి చెడిపోతున్నది కాకుండా మళ్ళీ పెద్ద ఎంటర్టైన్మెంట్, తాగడం కూడా అదొక ఎంటర్టైన్మెంటు మిస్ అవటం కూడాను అని వైజయంతి అంటే, అమ్మో వద్దులే మళ్ళీ మన పర్మిషన్ కూడా క్యాన్సిల్ అయిపోయేలా ఉంది అని కమలాకర్, బూచి, యువరాజ్ ముగ్గురు తాగుతూ ఉంటారు. అప్పుడే ఇక పాములు పట్టేవాడు గుమ్మం దగ్గర నిలబడి ఉండటం గమనించేసిన ఆదిలక్ష్మి వెంటనే బయటికి వచ్చి, నువ్వేంట్రా ఎక్కడికి వచ్చావు అని పక్కకు లాక్కు వెళ్తుంది. అప్పుడే దాత్రి గమనించేసి, ఏం జరుగుతుందో చూద్దాంరా అని దాత్రి కేదార్ ఇద్దరు బయటికి వస్తారు. వీళ్ళెక్కడికి వెళ్తున్నారని వీళ్ళ వెనకాలే వైజయంతి, నిషి వస్తారు. అమ్మ జగదాత్రి మేడం ఫోన్ చేసి మీరు ఇచ్చిన దానికి డబ్బులు ఇస్తానని నాకు ఫోన్ చేసి రమ్మన్నారు, మీరేమో ఫోన్ తీయటం లేదు, మీరు చెప్తేనే కదా నేను ఆ విషయం ఉన్న కూరలున్న పాములు తీసుకువచ్చానని పాములవాడు చెప్తూ ఉంటే, రేరే ఆ మాట గట్టిగా అనకురా అని ఆదిలక్ష్మి చెప్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే దాత్రి కేదార్ అక్కడికి వచ్చి, మాకు తెలిసిపోయింది ఎందుకు ఇలాంటి పని చేశారు, ప్రాణాలతో ఆడుకుంటారా అని నిలదీస్తూ ఉంటే, ఒసే ఆదిలక్ష్మి అంటూ వైజయంతి కూడా అక్కడికి వచ్చి, ఎంత ధైర్యం ఉంటే నా యువరాజ్ ప్రాణాలు తీయటానికి నువ్వు విషమున్న పాముల్ని వీడికిచ్చి పంపిస్తావు, ఒసే నిన్ను బ్రతకనివ్వనే అని చెంపల్ని పగలగొట్టి గొంతు నులిమేస్తూ ఉంటుంది. ఆగండని దాత్రి కేదార్ అడ్డుపడుతూ ఉంటాడు. అసలు మీరెందుకు ఇలాంటి పని చేశారు అని నిషి, వైజయంతి ఇద్దరు ఆదిలక్ష్మిని తిడుతూ ఉంటే, ఏం జరిగిందంటూ కౌశికి, కమలాకర్ అందరూ అక్కడికి వస్తారు. జరిగిన విషయం మొత్తం కూడా వైజయంతి, నిషి వివరిస్తారు.
ఏంటి యువరాజు ప్రాణాలు తీయటానికి మీరు విషమున్న పాముల్ని తీసుకొచ్చి ఇచ్చారా అని కమలాకర్ కూడా నిలదీస్తూ ఉంటారు. చెప్పండి అత్తయ్య, ఇదంతా చేసింది మీరేనా, నిజం చెప్తారా లేదా అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. అంటే నేను యువరాజు ప్రాణాలు తీయటం కోసం కాదు, కేవలం భయపెట్టడం కోసమే ఇలా చేశాను, నన్ను క్షమించమ్మా కౌశికి అని ఆదిలక్ష్మి వేడుకుంటూ ఉంటుంది. నా తమ్ముణ్ణి చంపాలని చూస్తారా, ఎంత ధైర్యం మీకు, అసలు మీరు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని కౌశికి వార్నింగ్ ఇస్తూ ఉంటే, నిషి ఈ అమ్మి బ్యాగుల్ని వెంటనే తెచ్చిపడేసాయి అని వైజయంతి అంటుంది. అయ్యో ఇప్పుడు ఎవరికి ఏమీ కాలేదు కదా, నేను ఊరికే అలా చేశాను, ప్రాణాలైతే తీయాలనుకోలేదు, అలా జరిగిపోయింది, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అని ఆదిలక్ష్మి వేడుకుంటూ ఉంటే, లేదు ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని కౌశికి అంటుంది. ఆదిలక్ష్మి కౌశికి కాళ్ళు పట్టుకొని, ప్లీజ్ కౌశికి ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను, ఈ ఒక్కసారికి క్షమించని కాళ్ళు పట్టుకోవటంతో, అయ్యో పిన్ని గారు ముందు లేవండి, ఏంటి మీరు పెద్దవారు కదా అని ధాత్రి ఆవిడ్ని పైకి లేపుతూ ఉంటుంది. అమ్మ కౌశికి, సురేష్ వచ్చే వరకు ఆగు, ఈ అర్ధరాత్రి ఈ సమయంలో ఆవిడ కూడా ఎక్కడికి వెళ్తుంది, ఈ ఒక్కసారికి క్షమించేసేయ్ అని కమలాకర్ చెప్తాడు. యువరాజు ప్రాణాలు తీయాలని చూసినా క్షమించడం ఏంటి అని నిషి అంటే, సురేష్ వచ్చే వరకు ఆగితే బాగుంటుంది అని కమలాకర్ చెప్తారు. అసలు నా ఫ్యామిలీ జోలికి వస్తే నేను చూస్తూ ఊరుకోను, ఎన్ని తప్పులు చేసినా ఒప్పుకున్నాను అని కౌశికి అంటుంది. ప్లీజ్ కౌశికి అని ఆదిలక్ష్మి వేడుకోవటంతో, వదిన మౌనంగా ఉన్నారు, ఒప్పుకున్నట్లే, ఇంకెప్పుడు మాత్రం ఇలాంటి పని చేయకండి అని ధాత్రి వార్నింగ్ ఇస్తుంది. అలాగేనని ఆదిలక్ష్మి అంటుంది. ఒసే వైజయంతి, నువ్వు కొట్టిన దెబ్బ మానిపోతుందేమో కానీ గుండెల్లో మాత్రం అలాగే ఉంటుంది, అంతవరకు ఎంత ఆడుతారో ఆడండి, చూస్తూ ఉంటాను, నేను మాత్రం మిమ్మల్ని గట్టి దెబ్బ కొడతాను అని ఆదిలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. అందరూ ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు. బూచి మాత్రం ప్లీజ్ కాచి మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ పార్టీ స్పాయిల్ అయిపోతే నేను తట్టుకోలేను, తాగుతాను అని సైగలు చేస్తూ ఉంటాడు. దొంగ సచ్చినోడా అంటూ వైజయంతి ముటిక్కాయ వేస్తుంది. ఎందుకత్తా కొట్టావని బూచి నిలదీస్తూ ఉంటే, మీరు ఇందాకటి నుంచి కాచికి సైగలు చేయటం అత్తయ్య గారు గమనిస్తూనే ఉన్నారు అని ధాత్రి ఉంది. నువ్వు ఆ సంఘటననే తలుచుకుంటూ ఉండాలి కదత్తా, నా గోళ నీకెందుకు, నన్నెందుకు చూస్తున్నావు అని బోచి అంటాడు. ఏంటమ్మా మీ అత్తయ్య ఇలా చేసింది అని సుధాకర్ అంటే, అవును మా బాబాయ్ అని కౌశికి బాధపడుతూ ఉంటుంది. సరే ఈరోజు పార్టీ అయితే మనం చేసుకొని తీరాల్సిందే, పదండి పదండి అని కమలాకర్ అనడంతో, నేను రెడీ అంటూ ముందుగా బోచి పరుగులు పెడతాడు. కేదార్ బుద్ధిమంతుల్లా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు అని బూచి అంటే, ఇంకెందుకు ఆలస్యం, జ్యూస్లో కలిపేసేయి మందు అని కమలాకర్ చెప్తాడు. బామర్ది ఇలా రా, ఇదిగో జ్యూస్ తాగు అని ఒక గ్లాస్ ఇవ్వటంతో, అబ్బా ఈ జ్యూస్ చాలా బాగుంది, ఇంకొక గ్లాస్ కావాలి అని 3-4 గ్లాసులు కేదార్ తాగేస్తాడు. ఇంకా తర్వాత డైరెక్ట్గా మందే ఇవ్వటంతో, ఇదేంటి ఫ్లేవర్ వేరేగా ఉంది అని కేదార్ అంటే, ఇది వేరొక ఫ్లేవర్లే, తాగేసేయి అని బూచి ఇస్తాడు. ఇదిగో తాగంటూ యువరాజ్ కూడా కేదార్ నోట్లో పోసేస్తూ ఉంటాడు. అబ్బా భలే ఉంది అని కేదార్ తాగి తూలుతూ ఉంటే, రా కేదార్ వచ్చి ఇలా కూర్చో అని ధాత్రి కూర్చోపెడుతూ ఉంటుంది. ఏమైంది కేదార్కి అని కౌశికి అడుగుతూ ఉంటే, అదిగో వాళ్ళనే అడగండి అని ధాత్రి అంటుంది. మందు అలవాటు లేదంటూనే తాగేసినట్లు ఉన్నాడు అని వైజయంతి అంటుంది. లేదు మేమే కలిపి ఇచ్చాము అని కమలాకర్ బూచి చెప్తుంటే, అవును వాడికి తెలియకుండానే వాడే తాగేశాడు, మేము ముగ్గురం కలిపి ఇచ్చాము అని యువరాజ్ అంటాడు. మీ మీద నమ్మకంతో తాగాన్రా అని కేదార్ మాట్లాడుతూ ఉంటే, అంటే మా మీద నీకు అంత నమ్మకమా, ఏమిచ్చినా తాగేస్తావా అని యువరాజ్ కూడా ప్రేమగా మాట్లాడుతూ ఉంటే, అవునరా నీ మీద అంత నమ్మకం అని కేదార్ అంటాడు. సారీరా నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను అని యువరాజు బాగా మత్తుగా కేదార్తో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. పర్లేదురా అని కేదార్ అంటే యువరాజ్ ఏడుస్తూ ఉంటాడు. ధాత్రి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. రే ఎందుకురా ఏడుస్తున్నావు, పర్లేదురా అని కేదార్ చెప్తుంటే, మందు తాగి ఒళ్ళు తెలియకుండా చేస్తారంటే ఇదే అత్తయ్య, చూడండి ఇంకా ఏమేం చేస్తారో, ఏమేం ఘోరాలు చూడాలో అని నిషి షాకింగ్గా చూస్తూ ఉంటే, అవునమ్మి అబ్బోడు మరి ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏంటని వైజయంతి అంటుంది. అప్పుడు కమలాకర్ వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని, మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని చెప్తుంటే, ఉంటాం బాబాయ్ ఉంటాం, మేము ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా వాడు నా అన్న కదా, నా అన్న అని యువరాజ్ అంటే, నువ్వు ఇప్పుడు నన్ను అన్న అని పిలిచావా అని కేదార్ అంటే, అవునరా నువ్వు నా అన్నవురా, రారా. ఏయ్ నిషి ఏంటా చూపు, వీడు నా అన్న, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీడు నా అన్న, మేమిద్దరం ఎప్పటికీ ఇలాగే ఉంటాం. రే కేదార్ నువ్వు హ్యాపీనా అని యువరాజ్ అడగటంతో, నేను హ్యాపీ అని కేదార్ అంటాడు. ఇప్పుడు పాట పెట్టండి, మేమిద్దరం కలిపి డ్యాన్స్ చేస్తాము అని యువరాజ్ చెప్తాడు.
అలా సాంగ్ పెట్టడంతో నువ్వే మా అన్నయ్య నువ్వే మా అన్నయ్య అంటూ యువరాజు ఆ సాంగ్లో కేదార్కి ముద్దుల మీద ముద్దులు కురిపించేస్తూ ఉంటాడు. కేదార్ అయితే చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. తర్వాత కమలాకర్ మందు తాగుతూ ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి స్టఫ్ తింటూ ఉంటే ఆ మందు గ్లాసుని కాస్త రాగిని చూడకుండా ఎత్తేసి తాగుతూ ఉంటుంది. తర్వాత రాగిని కూడా మందు తాగిందని తెలిసి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు.